మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి మకర, కుంభ మరియు అదేవిధంగా మీనరాశిలో సంచరించేటప్పుడు ఒక్కోసారి 4 గ్రహాలు కూడా ఉన్నాయి, ఒక్కోసారి 5 గ్రహాలు ఉన్నాయి. ఇది అరుదుగా జరుగుతుంది, చాలా అరుదుగా 3 రాశులు వరుసగా ఏర్పడడం అనేది చాలా చాలా అరుదైనటువంటి కాంబినేషన్. దీనివల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? మొట్టమొదటిగా అసలు ఫస్ట్ ఎప్పుడు జరుగుతుందని చెప్పి చూసుకున్నట్లయితే మీకు ఇది 19 జనవరి నుంచి ఆల్మోస్ట్ 19, 20 తేదీలు 5 గ్రహాలు కలిసి ఉంటే 21 నుంచి ఫిబ్రవరి 3 వరకు 4 గ్రహాలు కలిసి ఉంటాయి 11వ స్థానంలో. 4 గ్రహాలు ఉన్నప్పుడు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో, డిజైర్స్ కొన్ని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఆ యొక్క విషయాల్లో అనుకూలత ఉంటుంది. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మొట్టమొదటిగా 4 గ్రహాలు 5 గ్రహాలు 11లో ఉన్నప్పుడు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది. అక్కడ అందులో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే కొన్ని విశ్రాంతి లేదు, శ్రమ ఎక్కువైపోతుంది, స్ట్రెస్ ఎక్కువైపోతున్నాం అనేది కూడా ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు, లాభాలు వస్తాయి, ఇలా ఉంటుంది. మరి అదేవిధంగా కాస్త ఈ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రాపర్టీస్ తీసుకోవడము, రైతులు కొంత జాగ్రత్తగా ఉండాలి, రియల్ ఎస్టేట్ వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ మీద అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకునేటువంటి విషయాల్లో ఈ మనం చెప్పుకున్నటువంటి డేట్స్ ఏవైతే 19 జనవరి నుంచి ఈ ఆల్మోస్ట్ ఫిబ్రవరి 3 వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. దాని తర్వాత 12లో అధిక గ్రహాలు ఉంటాయి. అది ఎప్పుడంటే 18 ఫిబ్రవరి 18, 19 తేదీల్లోని, అంటే ఆల్మోస్ట్ 18 నుంచి 1 మార్చ్ వరకు 5 గ్రహాలు కలిసి ఉంటాయి మీకు 12వ స్థానంలో. దాని తర్వాత ఆల్మోస్ట్ 2 మార్చ్ నుంచి 14 మార్చ్ వరకు 4 గ్రహాలు ఉంటాయి. అంటే 4-5 గ్రహాలు కంప్లీట్గా మీకు 12వ స్థానంలో 24 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది, ప్రాపర్టీస్ తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కువ ఖర్చులు అయిపోతూ ఉంటాయి, అది ఒకటి చూసుకోవాలి. మరియు మీకు ఇక్కడ మాత్రం ఇది కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అయినందుకు మరి కాస్త జేబులో కాస్త మనీ సర్క్యులేషన్లో కొంత పెట్టుకోవాలనేటువంటిది బలంగా చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ కాస్త ఈ 12లో అధిక గ్రహాలు ఉన్నందుకు వివాహ జీవితం విషయంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి, అది కొంచెం చూసుకోండి. కాకపోతే ఇక్కడ 12లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు, అంటే ఇందాక నేను చెప్పినటువంటి డేట్స్ ఏవైతే 18 ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ మీకు 14 మార్చ్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి, పార్ట్నర్షిప్స్ కూడా ఆ సమయంలో పనికి రావు చెప్పాలంటే. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్, పార్ట్నర్షిప్స్ పనికిరావు అనేటువంటిది మనం చూసుకున్నాము. మరియు దీంతోపాటు కాస్త చూసుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి పనికిరావు అక్కడ. ఇక మీకు రాశిలోనే 4 గ్రహాలు సంచరిస్తాయండి ఓ వారం రోజుల పాటు. ఎప్పుడది అంటే 2 మార్చ్ నుంచి ఆల్మోస్ట్ 11th ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ 14th ఏప్రిల్ వరకు చూసుకున్నట్లయితే 11th ఏప్రిల్ టు 14th ఏప్రిల్ దాదాపుగా ఒక 16th వరకు ఉంటుంది. మళ్ళీ ఇంకో గ్రహం వచ్చి చేరడం వల్ల ఈ సమయంలో కొంచెం ఆధ్యాత్మిక చింతన, సంతానం కోసం చేసే ప్రయత్నం, రాజకీయ అనుగ్రహం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ కూడా కొంత, ఎందుకంటే రాశిలో శని సంచారం చేస్తూ ఉంటే మిగతా గ్రహాలు వచ్చినందుకు కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది ఇటువంటిది ఉంటుంది. కాకపోతే సంతానం కోసం చేసే ప్రయత్నం, రాజకీయ పరంగా కలిసి రావడం అనేటువంటివి ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అప్పులు ఇవ్వకండి దయచేసి. 6వ స్థానంలో కేతు ఉంటూ లగ్నంలో అధిక గ్రహాలు ఉన్నందుకు, మరియు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండండి. నవగ్రహాల్లో ముఖ్యంగా రాహు, కేతు, శని, గురుకుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి బెల్లము, గ్రాసము, అరటికాయలు తినిపించండి. మీరు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరి దేశకాల పరిస్థితులు దీనికి ఎలా అనుకూలిస్తాయి? మరి జాతకం లేదండి వారికి కూడా ఇది పనిచేస్తుంది అంటే ఖచ్చితంగా న్యాచురల్ మకర రాశిలో ఈ 5 గ్రహాలు వచ్చి చేరుతున్నాయి. మకరంలో, కుంభంలో, మీనంలో 4-5 గ్రహాలు మాటిమాటికి వచ్చి చేరుతున్నాయి. ఇది మిరాకిల్ అని చెప్పుకోవాలి. ఎప్పుడూ మనకి ఇంత విరివిగా కలవడం అనేటువంటి చాలా తక్కువ, అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే మరి దేశకాల పరిస్థితుల్లో ముఖ్యంగా దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే, మనకు ఆల్రెడీ 2025 నవంబర్ నుంచే ఆల్మోస్ట్ అలాంటివి జరుగుతున్నాయి. అంటే అలాంటివి మనం చూస్తూ ఉన్నాం. బయట ఫ్లైట్ లాగిపోవడం ఆల్రెడీ మనం ప్రిడిక్ట్ చేసుకున్నాం అమ్మవారి అనుగ్రహంతో. ఫ్లైట్ లాగిపోవడం కానివ్వండి, అగ్ని ప్రమాదాలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, మంచుతో కూడుకున్నటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ మనకు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనివల్ల ఏమిటంటే కొన్ని ఉద్రేకభరితమైనటువంటి విషయాలు, అంటే
ఇప్పుడు మనకి చూడండి తీవ్రవాదులు కాల్పులు కానీ ఇవి కాస్త ఎక్కువగా అవుతుంటాయి. వీటి ప్రభావం వల్ల గుర్తుపెట్టుకోండి. కొన్ని జబ్బులు ఈ పంచగ్రహ కూటములు ఇవన్నీ గ్రహాలన్నీ రాహుకేతు మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి కదా. కాబట్టి ఏంటంటే అది ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి దాని ప్రభావం పడుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీనివల్ల కాస్త మనం గతంలో చెప్పుకున్నాం, ఎయిడ్స్ ఎక్కువగా ప్రబలుతుంది. మరియు అదేవిధంగా గమనించినట్లయితే దాని మూలంగా కొంతమంది కాల్పుల మూలంగా అనుకోండి, కొన్ని సరిహద్దుల దగ్గర ఉండే వాళ్ళ మూలంగా అనుకోండి, కొన్ని భూకంపాల మూలంగా అనుకోండి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల మూలంగా అనుకోండి, వీటి అన్నిటి మూలంగా కూడా కొన్ని దాడులు జరగడం మూలంగా కూడా ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే వీటి నుంచే మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము, దీని నుంచి మనం రక్షించుకునేటువంటి మార్గం ఏదైనా ఉందా అంటే ఒకటే మార్గం, చండీ అమ్మవారిని పట్టుకోవడం. అంటే ఇంట్లో మీకు గనక వీలుంటే, మీకు గనక స్తోమత ఉన్నట్లయితే ఇంట్లో చండీ చేయించుకోండి. అలా కాదండి మాకు అంత స్తోమత లేదు, ముందే మేము పేదవాళ్ళము, ఉన్న నెల జీతం సరిపోవడమే ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి ఏమి టెన్షన్ పెట్టుకోకండి. ఇంట్లో చక్కగా యూట్యూబ్లో చండీ ఓపెన్ చేయండి, చండీ పారాయణము అనేది, దాన్ని ప్లే చేసుకోండి. రోజు మీకు రూపాయి ఖర్చు ఉండదు. లేదు స్తోమత ఉంది, ఇంట్లో చేయించుకోగలము, మన ఉక్కువిత్తులను పిలుచుకొని బ్రాహ్మణులు పిలుచుకొని మనం చేసుకోగలం అనుకోండి, ఇంట్లో చేసుకోండి, తప్పేం లేదు. అలా కాదు, సామూహికంగా ఎక్కడైనా చేస్తుంటారు ఆలయాల్లో, అక్కడికి వెళ్ళి మీరు సామూహికంగా అయినప్పుడు చాలా తక్కువ ఖర్చుతో అవుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు తక్కువ ఖర్చుతో సామూహికంగా చేయించుకోవచ్చు. అది కూడా మేము చేసుకోలేమంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నా చాలు, 25% ఫలితం మనకు వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది, గుర్తుపెట్టుకోండి ఇది. అలాగే మరొక విషయం ఏంటంటే, మరి ఈ దేశకాల సంబంధంగా దశమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు దాదాపుగా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జనవరి 19 నుంచి 20 మధ్యలో 5 గ్రహాలు ఉంటున్నాయి, చంద్ర, రవి, కుజ, శుక్ర, బుధ. ఈ 3 రోజులు కూడా ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినట్లయితే, అంటే వాళ్ళకి జన్మజాతకం సరిగా లేకపోయినా ఈ గ్రహస్థితి బాగున్నందుకు, గోచారం బాగున్నందుకు తొందరగా అనుకూలిస్తాయి. మరలా అదేవిధంగా మీకు చూసుకున్నట్లయితే జనవరి 21 నుంచి ఫిబ్రవరి 3 మధ్యలో కూడా 4 గ్రహాలు కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 3 వరకు కూడా ఎవరైనా ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఆ సమయాల్లో అందరికీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, అగ్రిమెంట్స్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది మకర రాశిలో సంచారం జరిగేటప్పుడు, గ్రహాల యొక్క సంచారం జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఇక్కడ చూసినట్లయితే కుంభంలో 18, 19 తేదీలు మరియు 24 నుంచి 1 మార్చి వరకు, 18, 19 తేదీలేమో 5 గ్రహాలు కూటమని చెప్పుకున్నాను. అప్పుడు ఏదైనా మీరు ఆన్లైన్లో ప్రారంభించడానికి చూడండి, ఆన్లైన్లో చాలా మనం ప్రారంభిస్తుంటాం. మనం లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు యూట్యూబ్లు ప్రారంభించిన వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చింది. ఆ రకంగా ఆన్లైన్లో ఏదైనా ప్రారంభించడానికి రాహుతో అధిక గ్రహాలు ఉన్నప్పుడు, న్యాచురల్ 11th హౌస్లో అధిక గ్రహాలు ఉన్నందుకు ఇది ఈ రకంగా మీకు తోడ్పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మడానికి కూడా తోడ్పడుతుంది అక్కడ అందరికీ కూడా. అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మేద్దాం అనుకుంటున్నాం, ఇల్లు మారిపోదాం, వీటన్నిటి కూడా తోడ్పడుతుంది, కొనడానికి మాత్రం తోడ్పడదు. ఈ రాహుతో ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు 18, 19 తేదీలు మరియు 24 ఫిబ్రవరి నుంచి మార్చ్ 1 వరకు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఒక 6 రోజులు, అక్కడ ఒక 2 రోజులు, ఈ డేట్స్ పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే చూసుకున్నట్లయితే 2 మార్చి నుంచి 14 మార్చి మధ్యలో కూడా 4 గ్రహాలు కలిసి ఉంటున్నాయి ఎక్కడ, కుంభంలో. కాబట్టి ఆల్మోస్ట్ మీకు 18 నుంచి ఫిబ్రవరి 18 నుంచి 14 మార్చి వరకు కూడా కుంభంలో అధిక గ్రహాలు రాహుకేతు యాక్సిస్లో ఉంటున్నాయి. కాబట్టి ఇది కొన్ని వైపరీత్యాలకి ఎంత దారితీస్తుందో, ఆన్లైన్ బిజినెస్ చేసుకునేటువంటి వారికి ఏదైనా ప్రాపర్టీ అమ్మడానికి కూడా అంతే యోగిస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఇది. అలాగే 14 ఏప్రిల్ నుంచి 11 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్ మధ్యలో 4 గ్రహాల కూటమి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అందరికీ కూడా, అంటే జన్మజాతకం లేదు అని అనుకునే వారికి కూడా విదేశాలకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. కాకపోతే కాస్త ఇది మనం ఏ రాసుల వారికి ఏంది అని చెప్పుకున్నాను చూసారా, అక్కడ మాత్రం ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మేషం వారికి ఒకటి, కుంభం వారికి ఒకటి ఇలా ఉంటుంది, వారికి మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. ఇక మీరు అందరూ కూడా ఒకటే, మీకు నవగ్రహాలు ఉన్నాయి మీకు దగ్గరలో, ఆలయాలు అది ఉంటే కనుక నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శని, రాహు, కుజ, కేతు, గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. వీలైతే నవగ్రహాల దగ్గర దీపారాధన చేసేసేయండి. అలాగే గోవులకి బెల్లము,
గ్రాసము మరియు అదేవిధంగా క్యారెట్స్ ఇటువంటివి తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. కాస్త అంటు రోగాలకి లేకపోతే గాలి ధూళి ఇటువంటి వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు బయటికి వెళ్ళండి. అలా గనక చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.